జరుగుతున్నాయని చూడటానికి రేపు 4వ తారీఖు మన నాగర్ కర్నూలు పార్లమెంట్లోనే ఉన్నాయి. అంటే నాగర్ కర్నూలు పక్కనే ఈ గోదావరి కృష్ణా నది పారుతుంది. దాని మీదనే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. అందుకని ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని స్వయంగా చూసి పనులే స్థాయిలో ఉన్నాయో స్వయంగా చూడటానికి 4వ తారీఖు వచ్చి అక్కడ జూరాల దగ్గర ఆర్డిఎస్ ఆ ప్రాజెక్టు చూసి సాయంత్రానికల్లా కొల్లాపూర్ దగ్గర పాలమూరు రంగారెడ్డి కలవకుర్తి అదే రకంగా ఆ నట్టపొడి అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడికి వచ్చి వాటిని చూసి నైట్ హంట్ అక్కడ చేస్తాడు ముఖ్యమంత్రి. నైట్ హంట్ అక్కడే చేసి నాగలాపూర్ దగ్గర ప్రాజెక్టులు అంతా సోమశిల దగ్గర ఉండి నెక్స్ట్ డే మన దగ్గరకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ చూసి ఒట్టం పంప్ హౌస్ ఇంకా ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి మీద చూసి ఇక్కడ నుంచి కరివెన పోయి కరివెన నుంచి కుదరనప్పుడులో పెద్ద పబ్లిక్ మీటింగ్ దీని మీద గురించి ఏం చేస్తున్నామో ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టాము. అన్ని చూడటానికి రేపు 4వ తారీఖు మన నాగర్ కర్నూలు పార్లమెంట్లోనే ఉన్నాయి. అంటే నాగర్ కర్నూలు పక్కనే ఈ గోదావరి కృష్ణా నది పారుతుంది. దాని మీదనే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. అందుకని ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని స్వయంగా చూసి పనులే స్థాయిలో ఉన్నాయో స్వయంగా చూడటానికి 4వ తారీఖు వచ్చి అక్కడ జూరాల దగ్గర ఆర్డిఎస్ ఆ ప్రాజెక్టు చూసి సాయంత్రానికల్లా కొల్లాపూర్ దగ్గర పాలమూరు రంగారెడ్డి కలవకుర్తి అదే రకంగా ఆ నట్టపొడి అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడికి వచ్చి వాటిని చూసి నైట్ హంట్ అక్కడ చేస్తాడు ముఖ్యమంత్రి. నైట్ హంట్ అక్కడే చేసి నాగలాపూర్ దగ్గర ప్రాజెక్టులు అంతా సోమశిల దగ్గర ఉండి నెక్స్ట్ డే మన దగ్గరకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ చూసి ఒట్టం పంప్ హౌస్ ఇంకా ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి మీద చూసి ఇక్కడ నుంచి కరివెన పోయి కరివెన నుంచి కుదరనప్పుడులో పెద్ద పబ్లిక్ మీటింగ్ దీని మీద గురించి ఏం చేస్తున్నామో ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టాము.